ప్రీవియస్‌గా మనం టైప్స్ ఆఫ్ స్టోరేజ్ సిస్టమ్స్‌లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టోరేజ్ సిస్టమ్స్ చూసాం. ఏవేంటంటే బాగా మెయిన్‌గా యూజ్ చేసేయేవేంటంటే, ఒకటి మ్యాగ్నెటిక్ స్టోరేజ్ సిస్టమ్స్, ఇంకొకటి ఏంటంటే ఆప్టికల్ స్టోరేజ్ సిస్టమ్స్. సో, కమింగ్ టు మ్యాగ్నెటిక్ స్టోరేజ్ సిస్టమ్స్‌లో దానికి ఎగ్జాంపుల్స్ ఏంటంటే, మ్యాగ్నెటిక్ టేప్స్, మ్యాగ్నెటిక్ డిస్క్స్. సో, లైక్ హెచ్‌డీడీ గాని, ఫ్లాపీ డిస్క్స్ గాని, అయన్నీ మ్యాగ్నెటిక్ మెమరీలోకొస్తాయి. కమింగ్ టు ఆప్టికల్ మెమరీ ఏంటంటే, ఆప్టికల్ మెమరీ అంటే వెంటనే గుర్తు రావాల్సింది మీకు విచ్ యూజెస్ లైట్. ఒక లైట్ సోర్స్‌ని యూజ్ చేసుకొని మెమరీని రీడ్ అండ్ రైట్ చేస్తుంది. సో, దానికి ఎగ్జాంపుల్స్ ఏవేంటంటే సీడీసు, డీవీడీసు, బ్లూరేసు ఇయన్నీ ఉంటాయి కదా! అయ్యి ఆప్టికల్ మెమరీ. సో, కమింగ్ టు థర్డ్ టైప్ మీరు అది యూజ్ చేయరు. కానీ వన్ ఆఫ్ ది టైప్స్ ఆఫ్ స్టోరేజ్ సిస్టమ్ ఏంటంటే మ్యాగ్నెటో ఆప్టికల్ సిస్టమ్స్. సో, పేరులోనే ఉంది. సో, మాగ్నెటో ఆప్టికల్ సిస్టమ్ the storage systems include the features of both magnetic and optical. సో, మ్యాగ్నెటిక్ అంటే ఏంటి? మన స్టోరేజ్ సిస్టమ్‌లో సమ్ మ్యాగ్నెటైజ్డ్ మెటీరియల్ ఏమైనా యూజ్ చేసామనుకోండి. అది మ్యాగ్నెటికల్ స్టోరేజ్ సిస్టమ్. కమింగ్ టు ఆప్టికల్. ఆప్టికల్ అంటే విచ్ యూజెస్ లైట్ అన్నాను కదా! సో, లైట్‌కి సంబంధించిన ఏమైనా యూజ్ చేస్తే గనక అది ఆప్టికల్. ఈ 2 కలిపి యూజ్ చేసిన టెక్నాలజీస్‌ని ఏమంటారంటే మ్యాగ్నెటో ఆప్టికల్ అంటాం. So the main objective of the MO system is to store the data used in personal computer for a long period of time. మీకు ప్రీవియస్‌గా చెప్పాను. ఏ స్టోరేజ్ సిస్టమ్ అయినా, ఏ స్టోరేజ్ డివైస్ అయినా దాని మెయిన్ ఆబ్జెక్టివ్ కంపల్సరీ రాయాల్సిందేంటంటే ఇట్ క్యాన్ స్టోర్ ద డేటా ఫర్ ఎ లాంగర్ పీరియడ్ ఆఫ్ టైమ్. సో, ఎక్కువ సేపు స్టోర్ చేసుకుంటుంది. అదే ద మెయిన్ ఆబ్జెక్టివ్. దేనికి? సెకండరీ మెమరీ ఆర్ ఎక్స్‌టర్నల్ మెమరీకి కంపల్సరీ ఇంకా దేని గురించి అడిగినా ఈ ఆబ్జెక్టివ్ రాసేయాల్సిందే. సో, ఇట్ రీడ్స్ ఆర్ రైట్స్ డేటా బై మేకింగ్ యూజ్ ఆఫ్ లేజర్ అండ్ ఆప్టికల్ టెక్నాలజీస్. సో, ప్రతీదీ రీడ్ అండ్ రైట్. డేటాని రీడ్ చేసుకోవడం అంటే దాంట్లో ఉన్న డేటాని మనం తీసుకోవడం. అంటే దాంట్లో గేమ్ ఉందనుకోండి. ఆ గేమ్‌ని లోడ్ చేస్తాం కదా! అప్పుడు రీడ్ చేసుకుంటాం. సో, లేకపోతే మన ఒక గేమ్‌ని సేవ్ చేద్దాం అనుకున్నాం మన మెమరీలో. సో, దాన్ని రైట్ చేయడం. సో, ఇట్ రీడ్స్ అండ్ రైట్స్ డేటా బై మేకింగ్ యూజ్ ఆఫ్ లేజర్ అండ్ ఆప్టికల్ టెక్నాలజీస్. సో, ఈ 2 యూజ్ చేసుకొని డేటాను రీడ్ అండ్ రైట్ చేస్తుంది. ఇట్ హాస్ ఫెర్రో మ్యాగ్నెటిక్ మెటీరియల్ ఎన్‌క్లోజ్డ్ ఇన్ ద ప్లాస్టిక్ కోటింగ్. సో, ఒక ప్లాస్టిక్ కోటింగ్ ఉంటుంది. ఇది ఎలా ఉంటుందంటే సిమిలర్ టు ఫ్లాపీ డిస్క్స్ ఉన్నాయి కదా! సో, ఒక చిన్న లోపల డ్రైవ్ ఉంటుంది. దానికి ఒక ప్లాస్టిక్ కోటింగ్ అటాచ్ అయ్యి ఉంటుంది. సో, ఇట్ ఈస్ ద మెయిన్ ప్రిన్సిపల్ ఈస్ యూజ్డ్ ఇన్ రికార్డింగ్ డేటా. సో, కమింగ్ టు నెక్స్ట్ ఏంటంటే ఎంఓ సిస్టమ్స్ యూజెస్ క్యూరీ టెంపరేచర్ ఫర్ రికార్డింగ్ డేటా. సో, క్యూరీ టెంపరేచర్ అంటే ఏంటంటే, ఇట్ ఈస్ ద టెంపరేచర్ అట్ విచ్ ద మెటీరియల్ లాసెస్ ఇట్స్ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్. మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ అంటే ఏంటి? మనం ఒక మ్యాగ్నెటిక్ డివైస్ తీసుకున్నాం అనుకోండి. దానికి కొంచెం మ్యాగ్నెటైజ్డ్ మెటీరియల్ ఉంటుంది కదా! సో, ఎప్పుడైతే ఈ క్యూరీ టెంపరేచర్‌ని సర్టెన్ టెంపరేచర్‌లో పెట్టామనుకోండి, దానికి సంబంధించిన మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్‌ని తగ్గించేసుకుంటుంది. సో, ద మెటీరియల్ లాసెస్ ఇట్స్ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్. సో, దానికి సంబంధించిన ప్రాపర్టీ మ్యాగ్నెటిజం తగ్గించుకొని, సో, అప్పుడు ఆ టెంపరేచర్‌ని యూజ్ చేసుకొని ఏమవుతుందంటే పారామాగ్నెటిక్ అని ఒకటవుతుంది. సో, దాన్ని బేస్ చేసుకొని ఈ టెక్నాలజీస్‌ని బేస్ చేసుకొని డేటాని రీడ్ అండ్ రైట్ జరుగుతుంది. సో, ఇదిగోండి వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ ఇది. సోనీ వాడిది మాగ్నెటో ఆప్టికల్ డిస్క్ సమ్ అరౌండ్ 9.1 జీబీ. సో, ఇలా ఉంటుంది. చెప్పాను కదా! ఫ్లాపీ డిస్క్‌లా ఉంటుందని చెప్పి. ప్లాస్టిక్ కింద ఎన్‌కోడ్ చేసి ఉంటుందని చెప్పాను కదా! ఇది ప్లాస్టిక్ లోపల ఆ మెటీరియల్ అంతా ఉంటుంది. రీడ్ అండ్ రైట్ చేసుకునే మెటీరియల్. సో, మాగ్నెటో ఆప్టికల్ సిస్టమ్ ఇట్ ఈస్ లోపల క్యాట్రిడ్జ్ అని ఉంటుంది. సో, ఎలా ఉంటుందంటే మనం ఇట్ ఈస్ లార్జర్ దాన్ ఎ కన్వెన్షనల్ 3.5 మ్యాగ్నెటిక్ డిస్కెట్. డిస్కెట్ అంటే ఏమంటారంటే డిస్క్‌నే ఇది మామూలుగా అసలు డిస్క్ అని ఎందుకంటారంటే డిస్క్‌ని ఇదివరకు ఇలా అనేవారు. డిస్కెటి అంటారు. సో, దీనికి షార్ట్ కట్టే డిస్క్. మ్యాగ్నెటిక్ డిస్క్స్ అన్నాను కదా! ఫ్లాపీ డిస్క్స్ అయ్యి. సో, ఆ ఫ్లాపీ డిస్క్స్‌కి దానికన్నా దానిలాగే ఉంటుంది. కొంచెం పెద్దగా ఉంటుంది. మామూలు ఫ్లాపీ డిస్క్ కన్నా కొంచెం పెద్దగా ఉంటుంది. సిమిలర్‌గా ఉంటుంది. చూసాం కదా! సో, సేమ్ మ్యాగ్నెటిక్ డిస్క్స్ కూడా ఇలాగే ఉంటాయి. సో, దీనికన్నా కొంచెం పెద్దగా, కొంచెం సిమిలర్‌గా ఉంటుంది.
దేనికన్నా? ఫ్లాపీ డిస్క్స్ కన్నా. సో, ప్రీవియస్‌గా ఇదివరకు వచ్చిన ఎప్పుడు అరౌండ్ బాగా ఓల్డ్ నుంచి ఉందిది. సో, అప్పుడు ఎంత వాడేవారంటే జస్ట్ ఒక 2 ఎంబీ, 3 ఎంబీ డేటాను పెట్టుకోవడానికి యూజ్ చేసేవారు. ఇప్పుడు అలా ఇప్పుడేంటంటే 100 ఎంబీ నుంచి చాలా ఎక్కువ గిగాబైట్స్ స్టోర్ చేసుకోవడానికి ఈ ఆప్టికల్ సిస్టమ్స్ వాడుతున్నారు. The MBO system achieves its high data density by using a laser and a head magnetic read or write head in a combination. సో, లేజర్‌ని, మాగ్నెటిక్ రీడ్ అండ్ రైట్ హెడర్ ఈ 2 కాంబినేషన్ యూజ్ చేసుకొని డేటాని రీడ్ చేయడం అయన్నీ చేస్తుంది. సో, బోత్ ద లేజర్ అండ్ మాగ్నెట్ ఆర్ యూజ్డ్ టు రైట్ డేటా ఆన్ ద డిస్కెట్. డిస్క్ డిస్కెటే అంటున్నాను. డిస్క్ అని కూడా అంటారు. సో, లేజర్, మాగ్నెట్ ఈ 2 కలిపి మన డేటాని రైట్ చేసుకుంటాయి. The laser heats up the disk surface so it can easily magnetize. లేజర్ వల్ల ఏమవుతుంది? హీట్ అనేది జనరేట్ అవుతుంది కదా! సో, అలా జనరేట్ చేసి అండ్ అలౌ ద రీజియన్ ఆఫ్ మాగ్నెటైజేషన్ టు బి ప్రిసైజ్‌లీ లొకేటెడ్ అండ్ కన్ఫైన్డ్. సో, ఏ పార్ట్‌లో అయితే పెట్టాలనుకుంటున్నామో దాన్ని లొకేట్ చేసి ఎలాగా విత్ ద హెల్ప్ ఆఫ్ మాగ్నెటైజ్ అండ్ లేజర్ మనం దాన్ని ఆ డేటాని తీసుకుంటాం అన్నమాట. సో, లెస్ లేజర్ ఇంటెన్స్ ఈస్ యూజ్డ్ టు రీడ్ డేటా ఫ్రమ్ డిస్కెట్. సో, ఎక్కువ లేజర్ అంటే ఎక్కువ హైగా పెట్టాం. జస్ట్ స్లోగా ఎక్కువ హ హై ఇంటెన్స్ లేజర్ పెడితే ఏమవుతుందంటే డిస్క్ అనేది బర్న్ అయిపోతుంది. అంటే లే లేజర్ వల్ల హీట్ అనేది జనరేట్ అవుతుంది కదా! సో, దాని మీద ఎక్కువ ఇంటెన్స్ పెట్టకూడదు. సో, ఏ లెస్ ఇంటెన్స్ లేజర్ ఈస్ యూజ్డ్. దేనికి? డేటాను రీడ్ చేసుకోవడానికి. సో, డేటా క్యాన్ బి ఎరేజ్డ్ అండ్ ఓవర్ రిటెన్ అన్‌లిమిటెడ్ నంబర్ ఆఫ్ టైమ్స్. సో, ఒక 3.5 డిస్క్‌లో ఒక డేటాని ఎన్ని సార్లు కావాలనుకుంటే అన్ని సార్లు డిలీట్ చేసుకోవచ్చు, రాయొచ్చు. అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రీరైటింగ్ ఆపరేషన్స్ అనేవి పెర్ఫార్మ్ చేయొచ్చు. సో, దానికి ఎగ్జాంపుల్స్ ఇదిగోండి ఇలా ఉంటాయి. ఇయన్నీ మాగ్నెటో ఆప్టికల్ డిస్క్సే. సో, ఈ ఫార్మాట్‌లో ఉంటాయి. లోపల విత్ ద కాంబినేషన్ ఆఫ్ చెప్పాను కదా! ఒక ప్లాస్టిక్ కోటింగ్ ఉండి లోపల ఇదిగోండి ఇలా ఉంటుంది. లోపల ఒక మాగ్నటైజ్డ్ మెటీరియల్ టైప్. సో, అర్థమైంది కదా! అసలు మీకు జస్ట్ సింపుల్‌గా విచ్ యూజెస్ మాగ్నెటిక్ అండ్ ఆప్టికల్ ఫర్ రీడింగ్ అండ్ రైటింగ్ ఆపరేషన్స్ ఈస్ కాల్డ్ మాగ్నెటో ఆప్టికల్ డివైస్. అలా సింపుల్‌గా ఆ ఒక్క ప్రాపర్టీని గుర్తుపెట్టుకుంటే చాలు.